హలో ఎవ్రీవన్. ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్లో ఉండే టాపిక్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి? ఇది మన ఎయిర్ ఎంత ప్యూరిఫైగా ఉందో మనకు చెప్తుంది. ఇప్పుడు 0 to 50 ఉంటే ఇది క్లీన్ ఎయిర్ అని, 50 to 100 ఉంటే సాటిస్ఫాక్టరీ, అదే 100 to 200 ఉంటే మోడరేట్ టు పూర్ అనమాట. సో మోర్ దాన్ 200 ఉంటే ఇట్ ఈస్ వెరీ పూర్ అని. అయితే మనకి నెల్లూరులో లాంటి ప్లేసెస్లో కూడా ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇప్పుడు 100 to 200 మధ్యలో ఉంది. సో అంటే మనము నియరింగ్, అంటే మనం డ్యామేజ్కి దగ్గర అవుతూ ఉన్నాం. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, సాధారణంగా ముఖ్యంగా మనం మాస్క్ ధరించడం అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. కుదిరినంత వరకు మనం ఇండోర్స్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువగా మనం డస్ట్తో తిరగడం అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఎవరైతే ఆల్రెడీ లంగ్ పేషెంట్స్ అంటే సిఓపిడి ఆస్తమా పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఇన్హేలర్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. అలాగే వాళ్ళు ఒక రెస్క్యూ డ్రగ్ని వాళ్ళు జోబులో పెట్టుకొని తిరగాలి. ఇంకొకటి, మనం వ్యాక్సినేషన్స్ అనేవి పిల్లలకి పెద్దలకి ఖచ్చితంగా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనము స్మోకింగ్ అనేది మ్యాండేటరీగా ఆపేయాలి. కుదిరినంత వరకు ప్యాసివ్ స్మోకింగ్ అంటే వేరే తాగేటప్పుడు కూడా మనం దగ్గర ఉండకపోవడం ఇంపార్టెంట్. దాంతోపాటు మనం ఫుడ్ అనేది రెగ్యులర్గా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే హైడ్రేషన్ అనేది చాలా వరకు మెయింటైన్ చేయడం వల్ల మన లంగ్ హెల్త్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఇటువంటి కామన్ ప్రికాషన్స్ మనం తీసుకోవడం వల్ల మన లంగ్ హెల్త్ అనేది మనం కాపాడుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు మీ డాక్టర్ని వెంటనే సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు.